ఆలయాలకు వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 23 ప్రధాన ఆలయాలు ఉండగా వాటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతుంది అని తెలిపారు. మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండే విధంగా భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే గోదావరి జలాలు కరువు ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు తరలించడం సాధ్యమవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎగువ కాపర్ డ్యాం బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బటర్స్ డ్యాం, గ్యాప్ టు డీ వాల్ పనులను పరిశీలించారు. అనంతరం ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టీంను మంత్రి నిమ్మల కలిశారు. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నామని నిపుణుల కమిటీకి తెలిపారు. అధికార మార్పిడి అనేది చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి వైపు వెళ్తే, అధికార మార్పిడి అనేది జగన్మోహన్ రెడ్డి ద్వారా విధ్వంసం వైపు వెళ్ళినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన పోలవరం ప్రాజెక్టు. 2021కి పూర్తవ్వాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు గత వైఎస్ఆర్సీపీ పాలన విధ్వంస ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులే స్వయంగా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసినటువంటి స్థితి. 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అన్నారు, 2022 జూన్ అన్నారు. మళ్ళీ ఇది పూర్తవుతుందో లేదో చెప్పలేమనేటువంటి స్థితికి పోలవరాన్ని నెట్టేశారని అంటే వాళ్ళ విధ్వంస పాలన ఏ రకంగా ధ్వంసం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు మరోసారి కోర్టులో షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎదుట వంశీమోహన్ను పోలీసులు హాజరుపరిచారు. వల్లభనేని వంశీకి షాక్ ఇస్తూ మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ నెల 13వ తేదీతో వల్లభనేని వంశీమోహన్ రిమాండ్ 90 రోజులు పూర్తి అవుతుందని పోలీసులు చెబుతున్నారు. అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైసీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కామ్ చేస్తున్నారన్నారు. కొద్ది రోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు. అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు. అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే తీసుకుంటే కళ్యాణ మస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు. దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా. ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A31గా ధనుంజయ్ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు చేర్చారు. ఇటీవల అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్యల రిమాండ్ రిపోర్టులో కూడా ఈ ముగ్గురు పేర్లను సిట్ చేర్చింది. ఈ ముగ్గురి ఆదేశాలతోనే అప్పట్లో డబ్బులు వసూలు చేశామని, ఈ డబ్బులు వాళ్ళ దగ్గరకు చేరాయని విచారణలో నిందితులు తెలిపారు. ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగానే వీళ్ళ పేర్లు చేర్చినట్లు మెమోలో సిట్ పేర్కొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఓబులాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు 5గురిని దోషులుగా తెలుస్తూ తీర్పును వెలువరించింది. ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. A2గా గాలి జనార్దన్ రెడ్డి, A7గా PA అలీఖాన్, A3గా VD రాజగోపాల్, A1గా శ్రీనివాసరెడ్డి ఓబులాపురం మైనింగ్ కంపెనీని దోషులుగా ప్రకటిస్తూ తీర్పును చెప్పింది. ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మాజీ IAS అధికారి కృపానందంకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2004-2009 మధ్య గనుల శాఖ మంత్రిగా సబిత పనిచేశారు. ఈ కేసులో నిందితురాలుగా ఉన్న IAS అధికారిని శ్రీలక్ష్మిని ఇప్పటికే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వీరిలో ఒక నిందితుడు లింగారెడ్డి మృతి చెందారు. మిగిలిన 7గురిలో ఇద్దరికి సిబిఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వగా మిగిలిన 5గురిని దోషులుగా తేల్చింది. ఆర్టీసీ కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. సమ్మెకు విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల్లో విభేదాలు ఏర్పడ్డాయి. సమ్మెకు కొన్ని సంఘాలు మద్దతు తెలుపుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో సమ్మెపై ఏటూ తేల్చుకోలేక కార్మికులు తాత్కాలికంగా వాయిదా వేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను చుట్టుపక్కల నిర్మించిన కొన్ని ఫుడ్ కోర్టుల్ని సైతం డీమాలిష్ చేస్తుంది. లేఅవుట్లో తమ ఫ్లాట్లు కనిపించకుండా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని కొందరు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించిన హైడ్రా కూల్చివేత చర్యలు చేపట్టింది. సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. లేఅవుట్ కనిపించకుండా రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మించిన ఆక్రమణలపై కూడా హైడ్రా కొరడా జొలిపించింది. బ్యాంకులకు వెళ్తే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సింది పోయి రాష్ట్రం దివాలా తీసిందంటూ వారిలో అధైర్యం నింపుతారని నిలదీశారు. 1400 మంది బలిదానమైపోయారు. ఇలా వాళ్ళు ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు. ఇలా ఏమిచ్చారు? గాడిది గుడ్డు కూడా ఇస్తున్నారు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండ్రు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి.
క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని మధ్యలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి, అంతకుముందు రైల్వే మిషన్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, దాన్ని పాము లెక్క వంకర తింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనా దక్షత లేని నాయకుడని తేలిపోయిందంటూ ఎద్దేవా చేశారు. మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్మతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసైతే నాకు దగ్గర 48-49 ఏళ్ళు ఉన్నాయి. నేను కూడా రాజకీయాలను ఒక 35 ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది, టీవీ చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబంలో పుట్టినా కాబట్టి దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువన్నీ చూసినాను. నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి పడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి. ఖమ్మం జిల్లా పాలేరు కూసుమంచి మండల కేంద్రంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద వటవృక్షం లాంటిదని, ఆ చెట్టు కింద ఎన్ని కోట్ల మంది అయినా సేద తీరవచ్చని మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యుల్లాగా పనిచేశారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పనిచేసి నాయకుల్ని కాపాడుకునే దాంట్లో అనేక మంది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబుతూ
ఈ రాష్ట్ర ప్రజలని వక్రదారిని పట్టిస్తూ ఏదైతే నా ఉద్యోగ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈ రాష్ట్రం సాధించిన దాంట్లో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యము పాట పెడుతున్న ఉద్యోగస్తులు, అది ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, వివిధ శాఖలకు సంబంధించిన నా ఉద్యోగ తమ్ముళ్ళు, అన్నలు, ఆడబిడ్డలు కూడా తిరిగి ఎదురుదాడి చేయాల్సిన సందర్భం ఈనాడు ఉంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్థ కుటుంబ సభ్యులకి, ఆ సంఘాలకి ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా, ఈ కేబినెట్ లో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు సంప్రదించాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాన్ని వక్రీకరిస్తూ, అన్న దాన్ని అన్నట్టు చిత్రీకరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న వాళ్ళు రేవంత్ సర్కారుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి 5,29,00,00,000 కోట్ల అప్పులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం తమకు అసలు అప్పుల గురించే తెలియదన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకాన్ని 4,000కు పింఛన్ పెంచడాన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్ నాయకుల తీరు కనిపిస్తుందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని చెప్పి హామీలు ఎగ్గొడితే ప్రజలు ఊరుకోరని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎత్తివేసేందుకు ఆయన చేస్తున్న ఒక పథకం లాగా కనపడుతున్నది. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే పాట పాడుతున్నాడు. అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అందరూ కలిసి ఒక నాటకం ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను, ప్రజలను భయపెడతా ఉన్నాడు. పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈ రోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతా ఉన్నాం ఉద్యోగస్తుల మీద. ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నాం. ఈ రోజు కేవలం ఉద్యోగస్తుల జీత భత్యాలు, డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. తెలంగాణ ఎన్నడూ పేద రాష్ట్రం కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి నెలకు 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే దివాలా తీసిందని ఎలా అంటారని ప్రశ్నించారు. చేతకాకపోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు, దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాలా తీసిందని చెప్పి పదే పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో. పీఎం కుసుమ్ పథకం కింద తెలంగాణకు ఇస్తామని చెప్పిన విధంగా 4,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఢిల్లీలో ప్రహ్లాద్ జోషి భేటీ అయ్యారు. 4,000 మెగావాట్ల నుంచి కేవలం 1000 మెగావాట్లకే కుదిరించారని సమాచారం రావడంతో వెంటనే కేంద్ర మంత్రిని కలిసేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. ముందుగా ప్రకటించినట్లుగా 4,000 మెగావాట్లు కొనసాగించాలని కోరామన్నారు. నా ప్రయత్నంతో చేస్తున్నారు. ఆర్థికానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి సోలార్ పవర్ సంబంధించి, రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి నేను ఎనర్జీ మంత్రి గారిని, దీనికి సంబంధించినటువంటి ప్రహ్లాద్ జోషి గారిని కలిసి రాష్ట్రానికి దీని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని వారి దృష్టికి తీసుకుని వచ్చి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం నా ప్రయత్నంతో చేస్తున్నారు. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు చేపడుతున్న కూంబింగ్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు, ఐఈడీ బాంబులను ఐడెంటిఫై చేస్తూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. దోబేకొండలు, నీలం సరాయి కొండలో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టుల జాడను తెలుసుకునేందుకు డ్రోన్ల కోసం ప్రత్యేక సిగ్నలింగ్ టవర్లను నిర్మించారు. సిఆర్పీఎఫ్కు చెందిన ప్రత్యేక
K9, K3 డాగ్ స్క్వాడ్ బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో జాతీయ భద్రతకు సంబంధించి అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన సిసిఎస్ సమావేశం జరగనుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. పెహల్గాం దాడి జరిగిన మర్నాడే ఏప్రిల్ 23న జరిగిన సిసిఎస్ భేటీలో పాక్పై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలన్నింటికీ పెహల్గాం దాడే ప్రధాన ఎజెండా అని తెలుస్తుంది. పాక్కు బుద్ధి చెప్పేందుకు తీసుకోవాల్సిన సైనిక, రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలను సిసిఎస్ భేటీల్లో ఖరారు చేస్తారు. అనంతరం జరిగే మంత్రివర్గం భేటీలో వాటికి ఆమోద ముద్ర వేస్తారు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో మాక్ డ్రిల్స్ చేపడతారో లిస్టు కూడా కేంద్రం రెడీ చేసింది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రజలను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేసింది. మాక్ డ్రిల్లో ప్రజలు, విద్యార్థులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై చేపడుతున్న మాక్ డ్రిల్లో అందరూ పాల్గొనాలని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ పార్లమెంటరీ పక్షనేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ప్రధాని మోడీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అటు పహల్గాం దాడికి సంబంధించి పాకిస్తాన్తో అనుసరించాల్సిన విషయాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు కూడా ఇరువురి నేతల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధాని మోడీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. పెహల్గాం దాడి సమాచారం మోడీకి ముందే ఉందన్నారు. ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇవ్వడం వల్లే ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఖర్గే తెలిపారు. పెహల్గాం దాడి ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, దానికి ప్రభుత్వానికి బాధ్యత కాదా అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగినట్లు ప్రభుత్వం అంగీకరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యత తీసుకోలేమా అని ఆయన అడిగారు. ये कहते हैं आप जाना मुनासिब नहीं है, तो आप वही बात अपने इंटेलिजेंस लोगों को, सिक्योरिटी को, वहां के पुलिस को, वहां के बॉर्डर फोर्स को आपने क्यों नहीं इत्तला दिया और क्यों ये सुरक्षित लोगों का सुरक्षितपन क्यों नहीं? పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇంకా చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనే ఉన్నారన్న సమాచారంతో వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టింది. అలాగే అనుమానాస్పద వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు. మరోసారి ఉగ్రవాదులు దాడులు జరగవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఆర్మీ బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజాగా బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న 2 వ్యక్తులను భద్రతా బలగాలు చెక్పోస్టు వద్ద అరెస్టు చేశాయి. వారి నుంచి గ్రెనేడ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 12 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్ఓసి ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. భారత సైనిక పోస్టులే లక్ష్యంగా కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెందర్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరుపుతున్నారు. అయితే పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు జోరుగా సన్నాహకాలు జరుగుతున్నాయి. యాత్ర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంచుతో ఏర్పడిన శివలింగం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. పవిత్ర అమర్నాథ్ గుహలో బాబా బర్ఫానీ వీడియోలు, ఫోటోలు వైరల్గా మారాయి. ఇది సుమారు 7 అడుగుల ఎత్తులో ఉంది. ఈ తీర్థయాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భక్తులకు మంచుతో ఏర్పడిన శివలింగం చూడడంతో మరింత ఉత్సాహం నింపింది.
పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ మైక్ జాన్సన్ భారత్కు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. భారత్తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకుందని వెల్లడించారు. Yes, look, we have great sympathy for what's happening over there, and we want to stand with our allies. I think India is a very important partner to us in so many ways. I hope that the trade negotiations will work out well between the two countries. No one asked me about tariffs. I'm glad. Yes, but a critically important relationship for us, and such a large population and such an important country. And in India. Has to stand against terrorism there as well. We'll do everything we can in the U.S. to support those efforts, and I think that's all part of this relationship as it develops. The Trump administration clearly understands the importance of that relationship and clearly understands the importance, the threat of terrorism. And so I think if that threat is increased, I think you'll see the administration, my belief is,